49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మన చేతిలో ఫోన్ ఉంటే చాలు లక్షల నుంచి కోట్ల వరకు సంపాదించవచ్చు. ఎలా అనుకుంటున్నారు కదా? ఎస్, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం నవే డేస్లో ప్రతి ఒక్క పర్సన్స్ కూడా ఎంతో మంది వ్లాగ్స్ చేస్తూ ఇక్కడ నాట్ ఓన్లీ ఇండియా అండ్ ఎన్ఆర్ఐ వాళ్ళతో సహా కంపారిజన్ చేసుకుంటే ఎంతో మంది సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ని మనం చూస్తూనే ఉన్నాం. ఎగ్జాంపుల్ అమ్మ చేతి వంట అనుకోవచ్చు, శ్రావణీస్ కిచెన్ అనుకోవచ్చు, అండ్ నందూస్ వరల్డ్, అండ్ బ్యాంకాక్ పిల్ల, అమెరికా పిల్ల, హర్ష సాయి, ఇలాంటి ఎంతో మంది సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ అండ్ క్రియేటర్స్ ఎంతోమంది ఉన్నారు. సో ఈ రోజు నాతో పాటు మా సుమన్ టీవీ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఎంతోమంది సక్సెస్ఫుల్గా 1 lakh అబోవ్ పీపుల్ని ట్రైన్ చేశారు. సో మరి అతను ఎలా ట్రైన్ చేశారు అండ్ కోర్స్ కూడా ఎలా స్టార్ట్అప్ చేశారు, మా దాంట్లో ఎంతమందికి ఎలా యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి సాయి రమేష్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మరి పార్టీ లేదా సార్? ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఉందా? ఎస్, ఎందుకంటే మన సుమన్ టీవీలో చాలా చక్కగా మంచిగా డిజైన్ చేసి ఎంతోమందికి ప్రజెంట్ నవే డేస్లో యూట్యూబ్ని కెరియర్గా తీసుకునేవాళ్ళు అండ్ సెకండ్ ఇన్కమ్ సోర్స్ కూడా చేసుకునేవాళ్ళు, జాబ్ చేస్తూ కూడా యూట్యూబ్ని ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇస్తూ ఎంతోమంది వ్లాగ్స్ చేస్తూ చాలామంది సక్సెస్ఫుల్ క్రియేటర్స్ అయిపోయారు. అండ్ ఇంకా ముఖ్యంగా చూసుకోవాలంటే చాలామంది జాబ్స్ రిజైన్ చేసి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇదే లైఫ్ అని చాలామంది లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు కూడా యూట్యూబ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఒక్క ఇండియాలోనే కాదు, మన తెలుగు పీపుల్ కూడా అనదర్ కంట్రీస్లో ఎన్ఆర్ఐస్ ఎంతోమంది, అంటే నందూస్ వరల్డ్ అనుకోవచ్చు, బ్యాంకాక్ పిల్ల అనుకోవచ్చు, ఇలాంటి ఎంతోమంది అక్కడ కూడా చేస్తూ సక్సెస్ఫుల్ యూట్యూబర్స్గా ఈరోజు ట్రెండింగ్లో ఉంటున్నారు. సో మన దాంట్లో కూడా చాలా అద్భుతంగా కోర్సుని డిజైన్ చేశారు. ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి మీరు మంచి ట్రైనింగ్ ఇచ్చారు. అసలు అంటే ఈ యూట్యూబ్ని ఎందుకు కెరియర్గా తీసుకోవాలి అండ్ ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల యూజెస్ ఏంటి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వినాలని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్సు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయడం కోసం. ఓకే. సాధారణంగా మీకు వేరే ఏ ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సీక్రెట్స్ని బయటకు చెప్తూనో లేకపోతే వాళ్ళకి కాంపిటీటర్స్ని తయారు చేసుకుంటూనో ఎవరు ఉండరు. మన ఒక్క సుమన్ టీవీ ఎండి గారు సుమన్ గారు ఏదైతే అందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో, ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సు ఎవరైనా సరే యూట్యూబ్ని కెరీర్గా తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకు కంప్లీట్గా వాళ్ళు 0 సబ్స్క్రైబర్స్తో స్టార్ట్ అయ్యి 1 lakh సబ్స్క్రైబర్స్ కావచ్చు, 1 million సబ్స్క్రైబర్స్ వరకు వాళ్ళు వెళ్ళేటువంటి రూట్ మ్యాప్ మొత్తం కూడా చాలా ప్రాక్టికల్గా విత్ 8 years సుమన్ టీవీ ఇన్పుట్స్తో మనకి ఈ కోర్సు డిజైన్ చేయడం జరిగిందండి. ఓకే. సో ఈ యూట్యూబ్ కోర్సులో అసలు మనం వీడియోస్ ఎలా షూట్ చేయాలి, అది కూడా కేవలం మొబైల్ ఉంటే మన మొబైల్తోనే వీడియోస్ ఎలా షూట్ చేయాలి, ఎడిటింగ్ చేయడానికి ఈ రోజుల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఏఐ టూల్స్ ఏంటి. ఒకప్పుడు మనం ఎడిటింగ్ చేయాలి అంటే మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మంచి స్టూడియో ఉండాలి. నిజానికి ఈ రోజుల్లో ఈ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత మనం ఎక్కడ వీడియో రికార్డ్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ సింగిల్ క్లిక్తో రిమూవ్ అయిపోతుందండి. ఓకే. సో మనకు మంచి సెట్ గురించో లేకపోతే మనం వాటి గురించో కూడా ఎదురు చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంటే కేవలం మొబైల్ ఉంటే మనం ఎలాంటి ఎక్స్ట్రాడినరీ వీడియోస్ కూడా తయారు చేయగలిగేటువంటి అవకాశం ఈ రోజుల్లో ఉంది. సో అలాంటి ఏఐ టూల్స్ అన్నిటి గురించి కూడా డీటెయిల్గా చెప్తూ, స్టార్టింగ్లో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 0 నుంచి 1000 సబ్స్క్రైబర్స్ వరకు ఏ విధంగా మనం గ్రో అవ్వచ్చు, అక్కడ నుంచి మనం 1 lakh వరకు ఎటువంటి స్ట్రాటజీస్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా ఈ కోర్సులో వివరించడం జరుగుతుంది. అంటే ఈ కోర్స్ అంతా కూడా మనది యాప్లో ఉంది కదా సార్? ఈ కోర్స్ ఎవరైనా సరే యాక్సెస్ చేయాలి అంటే masteradvice.in అనేటువంటి వెబ్సైట్ కావచ్చు, మాస్టర్ అడ్వైజ్ అనేటువంటి మొబైల్ యాప్ ద్వారా కూడా వాళ్ళు ఈ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఎవరు ఈ కోర్స్ జాయిన్ అయినా కూడా వాళ్ళకు 15 days పాటు ప్రతిరోజు ఒక 4-5 వీడియోస్ యాక్సెస్ రావడం జరుగుతుంది మాస్టర్ అడ్వైజ్ ప్రతిరోజు. ఈ విధంగా వాళ్ళు 15 days అయ్యేసరికి కోర్సు మొత్తం కూడా కంప్లీట్గా వాళ్ళు చూడటం అవుతుంది. తర్వాత ఒక 15 days వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఈ కోర్సుకి మిగతా కోర్సెస్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అంటే, సాధారణంగా మనకి యూట్యూబ్ మీద చాలా కోర్సెస్ ఉంటాయి మార్కెట్లో, కానీ మన సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్స్ అందించేటువంటి మెయిన్ ఫీచర్ ఏంటి అంటే సపోర్ట్. ఏదో మీరు కోర్స్ జాయిన్ అయ్యారు, వీడియోస్ చూసేశారు, సాధారణంగా అయితే ఏ కోర్స్ జాయిన్ అయినా అందరితో అయిపోతుంది. బట్ ఈ కోర్సులో అలా కాకుండా ఎవరైతే దీన్ని కెరీర్గా తీసుకోవాలని జాయిన్ అయ్యారో అది ఫుల్ఫిల్ అయ్యే విధంగా ప్రతి వారం కూడా దీనికి సంబంధించినటువంటి డౌట్స్ లైవ్ సెషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక 1 year పాటు వాళ్ళకు ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ దొరుకుతుంది. సాధారణంగా ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, కొన్ని రోజులు ట్రై చేసి మేము కష్టపడి వీడియోలు చేసాం కానీ ఎవరో చూడట్లేదని ఆపేయడం,
ఇది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ప్రాపర్ గైడెన్స్ అందిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళే విధంగా చేయటమే ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు అంటే చాలా మందికి డౌట్స్ ఎలా వస్తాయంటే, అంటే ఎగ్జాంపుల్ నా డౌటే నేను చెప్తాను. అంటే నాకు వచ్చినవి కూడా చాలా మందికి రావచ్చు కదా. నాకు అనిపిస్తుంది ఫస్ట్ ఒక యూట్యూబ్ స్టార్ట్అప్ చేయాలి అంటే ఒక పర్సన్ యాంకర్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ డిజిటల్ క్రియేటర్స్ ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు. బట్ ఏంటంటే ఒక 0 సబ్స్క్రైబ్ నుంచి ఒక 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అంటే చాలా పెద్ద టాస్క్. పోనీ ఓకే సబ్స్క్రైబర్స్ అయ్యారు అని అనుకుంటే 4000 వాచింగ్ అవర్స్ అవ్వాలి అనేది ఇంకొక పెద్ద టాస్క్. ఇదంతా అయ్యింది అంటే మనకి మానిటైజేషన్ ఎలా అవుతుంది, దానికి యాక్సెస్ ఎలా వస్తుంది, ఇదంతా అనేది చాలా వరకు తెలీదు. అంటే కొంతమంది యూట్యూబ్ ఓపెన్ చేసేస్తారు, మనకి అమౌంట్ ఎలా వస్తుందో కొంతమందికి తెలీదు. ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన మాస్టర్ అడ్వైజ్ దాంట్లో ఉంటుంది కదా. అవునండి, ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్లుగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ఈ రోజుల్లో ఒకప్పుడైతే ఏంటి అంటే ఏదైనా ఒక స్పెషల్ టాలెంట్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఒక మంచి పాపులారిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ ప్రియారిటీ ఉండేది. అవును. బట్ ఈ రోజుల్లో ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి ఖాళీ టైంని ఉపయోగించుకుంటూ వాళ్ళకు తెలిసినటువంటి విషయాలను, లేకపోతే కొత్తగా వాళ్ళు నేర్చుకుంటున్నటువంటి విషయాలను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తూ కూడా వాళ్ళు మంచి గుర్తింపు, అలాగే మంచి ఆదాయాన్ని కూడా పొందుతూ ఉన్నారు. సో ఎక్కువ మంది స్టార్ట్ చేసేటప్పుడు వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లం ఇదేనండి. అంటే వీడియోస్ ముందుకు వెళ్ళట్లా, మాకు వ్యూస్ రావట్లా. సో వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆ వీడియోస్ ముందుకు వెళ్ళవు. సో అవన్నీ కూడా ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ విత్ కేస్ స్టడీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక ఛానల్ 0 నుంచి 1000 వరకు వెళ్ళడానికి ఎంత ఈజీగా తీసుకుని వెళ్ళొచ్చు, ఎలాంటి స్ట్రాటజీతో వెళ్తే ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగా అవుతుందో మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్తో పాటు చూపించడం జరిగింది. సార్ మరి ఇంక మన దాంట్లో నాకు కూడా ఒక ఛానల్ ఓపెన్ చేయించండి సార్. నాకు కూడా వెరీ ఎగ్జైటెడ్. అంటే మేము ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం, మన దాంట్లో అన్నీ పడతాయి. ఎక్స్క్లూజివ్గా యాంకర్ మంజీషా అనేది ఒక ఛానల్ ఉంటే నాకు కూడా ఖచ్చితంగా. కాకపోతే నాకు డౌట్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారా పెరగరా, చూస్తారా చూడరా. ఆల్రెడీ సుమన్ టీవీ అనేది ఎస్టాబ్లిటెడ్ కదా, మార్కెట్లో అందరికీ బాగా తెలుసు. సో నాది ఒక ఛానల్ పడితే అంటే ఖచ్చితంగా ఎవరైనా చూస్తారా చూడరా అనేది ఒక ఇంటెన్షన్. ఎలాంటి వ్లాగ్స్ చేస్తే నా వీడియోస్ చూస్తారా అనేది ఇంకో ఇంటెన్షన్. ఇప్పుడు ఒకటేనండి, చాలా మందికి ఏంటి అంటే ఫస్ట్ ఏ కంటెంట్ చేయాలో తెలియదు. సో అందుకని ఇప్పుడు మా దానిలో మనకి ఏదైతే ఈ సుమన్ టీవీ యూట్యూబ్ కోర్స్ ఉందో దానిలో మనకేంటి అంటే ట్రెండ్స్ ఎలా అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం చాలామంది యూట్యూబ్ ఛానల్ అనగానే ఏదో వేరే వాళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళకి మంచి పాపులారిటీ వచ్చింది, మనీ వచ్చింది కదా, నేను కూడా స్టార్ట్ చేద్దాం అని అనుకుని స్టార్ట్ చేస్తున్నాను. కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఏ కంటెంట్ పెట్టాలో తెలియక వాళ్ళు తెలిసింది ఏదో పెట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ ఎవరు చూడట్లేదంట. సో అందుకోసం ఏంటి అంటేనండి అసలు యూట్యూబ్ ట్రెండ్స్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ టాపిక్ గురించి ప్రస్తుతానికి మన తెలుగు స్టేట్స్లో కావచ్చు, లేదు కేవలం హైదరాబాద్లో ఏ టాపిక్ గురించి ఎక్కువ మంది వెతుకుతున్నారు అనేటువంటి విషయాలన్నిటి కూడా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ టాపిక్ మీద వీడియో చేస్తే ఈవెన్ మీకు సబ్స్క్రైబర్స్ లేకపోయినా కూడా రిజల్ట్ తెచ్చుకోగలుగుతారు అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు ఈ కోర్సులో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సార్ అంటే వీటికి ఒక సీక్రెట్ ఏంటంటే సర్చింగ్ కీస్ ఉంటాయంటారు, అవి పెడితే వచ్చేస్తుంది కదా? ఖచ్చితంగా. అంటే ఎస్ఈఓ అంటాం, బేసిక్గా యూట్యూబ్ ఎస్ఈఓ అంటాం. ఈ యూట్యూబ్ ఎస్ఈఓ నాలెడ్జ్ కనుక ప్రాపర్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ వీడియోస్ అనేది చాలా అద్భుతంగా వెళ్తుంది. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలి అంటే రీసెంట్గా మన ఈ కోర్సు స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఒక రిజల్ట్ ఏంటి అంటే ఒక పర్సన్కి కేవలం 500 మంది సబ్స్క్రైబర్సే ఉన్నారు. అప్పటి వరకు ఏంటంటే రెగ్యులర్ వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఈ కోర్స్ చూసిన తర్వాత స్ట్రాటజీని చేంజెస్ చేసి యూట్యూబ్ షార్ట్స్ స్టార్ట్ చేశారు. సో ఈరోజు తనకున్నటువంటి సబ్స్క్రైబర్స్ కేవలం ఈ 1 వీక్లో తనకున్నటువంటి సబ్స్క్రైబర్స్ 8000. సో ఆల్మోస్ట్ జస్ట్ 1 వీక్లో 3 మంత్స్గా రెగ్యులర్గా వీడియోస్ చేసుకుంటూ వస్తే 500 వస్తే ఈ 1 వీక్లో కరెక్ట్ స్ట్రాటజీ పెట్టుకోవడం వల్ల వచ్చినటువంటి రిజల్ట్ అది. సో ఆ వెళ్ళే దారి కనుక కరెక్ట్గా వాళ్ళు సెట్ అయ్యేలాగా చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి టాలెంట్కి ఏ టాపిక్ చేస్తే ఎక్కువ మంది చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ తెలుసు, సో నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మీద అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనే వీడియో చేశాను అనుకోండి, అది ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు. అవును. కానీ డిజిటల్ మార్కెటింగ్ ఈరోజు కెరీర్గా తీసుకోవచ్చా లేదా, రెసిషన్ టైంలో కూడా డిజిటల్ మార్కెటింగ్కి జాబ్స్ ఉంటాయా లేదా, ఈ టాపిక్ ఈరోజు ఎక్కువ మంది వెతుకుతున్నారు. లేదా రెసిషన్ ప్రూఫ్ కెరీర్ ఆపర్చునిటీ అని వెతుకుతున్నారు. నేను కనుక ఆ టాపిక్ మీ వీడియో చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది చూస్తారు. సో ఇలాంటి స్టాట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేటువంటి దాంతోపాటు ఖచ్చితంగా మన వీడియో క్లిక్ అయ్యే విధంగా చేయాలి అంటే ఎక్స్ట్రాడినరీగా థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేసుకోవాలి, అది కూడా ఎటువంటి ఫోటోషాప్ స్కిల్స్ లేకుండా కేవలం మొబైల్లోనే ఒక సింపుల్ మొబైల్ యాప్ ఉపయోగించుకుని, అది క్యాన్వా కావచ్చు,
మనకి ఇంకా ఏఐ టూల్స్ మీద చాలా మంచి మంచి యాప్స్ అందుబాటులోకి వచ్చినాయి. కేవలం మనం టాపిక్ ఇస్తే అదే థంబ్నెయిల్ డిజైన్ చేసేస్తుంది. సార్ ఇదేదో చాలా బాగుంది. అంటే ఇప్పుడు మన యాప్లో ఉందా ఇవన్నీ Yes, కూడా? మన కోర్సులో ఓకే. మనం కంటెంట్ జనరేషన్ దగ్గర నుంచి ఈవెన్ మీరు ఒక యూట్యూబ్ వీడియో చేయాలి అంటే కూడా మీరు ఏ టాపిక్ మీద వీడియో చేయాలనుకుంటున్నారో ఇస్తే కూడా స్క్రిప్ట్ అదే రాసిస్తుంది. సో ఈ విధంగా మనం స్క్రిప్ట్ దగ్గర నుంచి కూడా ఆ వీడియో ప్రమోషన్ వరకు కూడా ఏమేం చేయాలో ఆ వర్క్ మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని ఎలా చేయాలో కూడా మనకు ఈ కోర్సులో ఉండటం జరుగుతుంది. ఎక్సలెంట్ సార్. అంటే నిజంగా చాలా మందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఎడిటింగ్ ప్రాబ్లమ్, థంబ్నెయిల్ ప్రాబ్లమ్, తెలుగులో కరెక్ట్గా థంబ్నెయిల్ టెక్స్ట్ పెడతామా లేదా అనేది ఇంకొక ఇంటెన్షను. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, చాలా వరకు ఇప్పటికీ నాకు కూడా డౌట్ ఏంటంటే, మనం ఒక మంచి కంటెంట్ చేసినా, ట్రెండింగ్ కాన్సెప్ట్ చేసినా, వెంటనే వీడియో ఎవరు వేయకముందు అప్లోడ్ చేసినప్పటికీ కూడా మన వీడియో వెళ్ళదు, లేట్గా అప్లోడ్ చేసే వాళ్ళది కూడా త్వరగా వెళ్ళిపోతుంది అనేది మనం ఒక కంపారిజన్ చూసుకుంటాం. అది మన ఛానల్లో అయినా ఎక్కడైనా సరే. అంటే యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడింగ్కి ఖచ్చితంగా టైం అనేది ఉంటుందా? అంటే పలానా టైంలో చేస్తేనే వీడియో అనేది రీచ్ బాగుంటుంది, ఈ టైంలో చేస్తే రీచ్ అనేది తగ్గుతుంది అనేది చాలా మంది దగ్గర ఎక్కువగా వింటూ ఉంటాం. ఎగ్జాంపుల్, నాదే ఇంటర్వ్యూ ఏదైనా ఒక మంచి ట్రెండింగ్ కంటెంట్ చేస్తాను, అదేంటి మనం అందరికన్నా ఫస్ట్ టైం ఎడిటింగ్ చేసేసి వేసాం కదా, థంబ్నెయిల్ కూడా చాలా క్యాచీగా బాగుంది కదా, మంచి ప్రజెంటేషన్ ఉంది కదా, ఎందుకు వీడియో వెళ్ళలేదు, వాళ్ళు వీడియో లేట్గా పెట్టారు అయినా వాళ్ళ వీడియో వ్యూవర్షిప్ బాగా వచ్చింది అనేది ఖచ్చితంగా కంపారిజన్ ఉంటుంది. బట్ అంటే టైమింగ్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనం బ్రేక్ఫాస్ట్ తీసుకునేటువంటి ఐటమ్స్ ఉంటాయి, అవి తీసుకుని మనం మధ్యాహ్నం లంచ్ టైంలోనో ఆ లంచ్ తీసుకొచ్చి మనం మార్నింగ్ సేమ్ ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే మనం ఏదైనా సరే ఆ కంటెంట్కి తగినటువంటి ఆడియన్స్ ఏ టైంలో అందుబాటులో ఉంటున్నారు, అదే టాపిక్ టు టాపిక్ మారిపోతుంది. ఎగ్జాంపుల్ మనం డివోషనల్ తీసుకున్నాం అనుకోండి, మార్నింగ్ 4 నుంచి 6 లోపు కనుక డివోషనల్ వీడియోస్ వేస్తే ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఇదే విధంగా ప్రతి టాపిక్కి కూడా ఒక స్పెసిఫిక్ టైమింగ్స్లో కనుక చేస్తే చాలా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఇది ఒక పాయింట్ అయితే, సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే యూట్యూబ్ వీడియోకి ఎస్ఈఓ ప్రాపర్గా చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ముందు వీడియో పబ్లిష్ చేసేంత మాత్రాన మీది ర్యాంక్లోకి రాదు. ఆ వీడియో యూట్యూబ్కి అర్థం కావాలి, ఆ వీడియో ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి. ఏ వీడియో అయినా సరే వైరల్ అవ్వాలి అంటే కూడా ఇటువంటి స్ట్రాటజీస్ ఉపయోగిస్తే వైరల్ అవుతుంది. అసలు ఒక వీడియో వైరల్ ఎందుకు అవుతుంది అనేటువంటి విషయాలు కూడా ఈ కోర్సులో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇంతకీ కోర్స్ ఫీజు మనం ఎలా పెట్టాం సార్? మన సుమన్ టీవీ ఆల్రెడీ అంటే మాస్టర్ మైండ్లో యూట్యూబ్ కోర్స్ కూడా మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఫీజు ఎలా ఉంటుంది, అందులో ఎలాంటి పీపుల్కి ఎలా రీచ్ అయ్యే విధంగా ఉంటుంది? సో ఇప్పుడు మన కోర్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ కూడా మనకి ఈ కోర్స్ జాయిన్ అవుతూ ఉన్నారు. సో అందరికీ ఎవరైనా సరే ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే డైరెక్ట్గా సైట్ ఓపెన్ చేసుకున్నాం, యాప్ ద్వారానో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లేదు, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి 2 కాంటాక్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళు కాల్ చేసి కూడా ఫస్ట్ వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు జాయిన్ కావచ్చు. ఓకే. అదేవిధంగా జాయిన్ అయిన తర్వాత కూడా ఈ సపోర్ట్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది అప్ టు 1 year పాటు. ఓకే. వాళ్ళకు ఏ టాపిక్ మీద డౌట్ ఉన్నా కూడా లైవ్ సెషన్లో డైరెక్ట్గా మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీలాంటి ఎక్స్పర్ట్స్తో కూడా వాళ్ళు మాట్లాడే అటువంటి అవకాశం కూడా మనకు ఈ కోర్స్ అందించడం జరుగుతుంది. సార్ ఇంకొకటి ఏంటంటే లైక్ చాలామంది సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ని మనం చూస్తూనే ఉన్నాం, ఎన్ఆర్ఐ నుంచి కానీ మన ఇండియా నుంచి కానీ. అంటే చాలామంది ఎక్కువగా ఉమెన్స్ మనకి కనిపిస్తూ ఉన్నారు. అంటే ఒక ఫన్ రిలేటెడ్ అనుకోవచ్చు, డివోషనల్ రిలేటెడ్, వ్లాగ్స్ అండ్ కుకింగ్ రిలేటెడ్ అండ్ హస్బెండ్ వైఫ్ ఇవి అంటే వెబ్ సిరీస్లో సిరీస్ ఎపిసోడ్స్ ఎలా వస్తుందో హస్బెండ్ వైఫ్ చేయడం కానీ, అమ్మమ్మ మనవరాలు చేయడం కానీ, అండ్ ఇలాంటివి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో చాలామంది పెట్టి చేస్తున్నారు. యూట్యూబ్ వీడియో అప్లోడ్ అనేది అంత ఈజీగా లేదు. మన మైండ్కి వర్క్ ఎక్కువగా పెట్టాలి, ఎందుకంటే డే బై డే కాన్సెప్ట్స్ వెతుకుతూ ఉండాలి, జనాలకి రీచ్ అయ్యే విధంగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే జనాల పల్స్ మనకు తెలిసై ఉండాలి. సో ఇంత ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే కానీ సక్సెస్ ఉండదు. లేదండి, అంటే ఇక్కడ మీరు అన్న పాయింట్లో హార్డ్ వర్క్ అని చెప్పి నేను అన్నాను. ఎందుకు అంటే స్మార్ట్ కాంపిటేటర్స్ని ఎలా అనాలిసిస్ చేయాలో తెలియాలి. ఓకే. అలాగే ట్రెండింగ్ స్క్రిప్ట్ అనాలిసిస్ చేయాలి అన్నా, ప్రజెంట్ ఏది ట్రెండింగ్లో ఉందో చేయాలి అన్నా కూడా మాన్యువల్గా చేయాలి అంటే ఖచ్చితంగా మీరు అన్నట్లుగానే చాలా హార్డ్ వర్క్ అవుతుంది. బట్ మనం ఏం చేసాము అంటే దీనికి కూడా ఏఐ టూల్స్ ఎలా ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బెస్ట్ స్క్రిప్ట్ జనరేట్ చేయాలి అంటే కూడా ఎటువంటి టూల్స్ ఉపయోగించుకోవచ్చు. కాంపిటేటర్ రీసెర్చ్ చేసి ఏ ఎలిమెంట్ ఆ వీడియోలో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవడానికి కూడా ఏఐ టూల్స్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. సో సింపుల్గా ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఖచ్చితంగా మనం ఈ కోర్స్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా, చిన్నపిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో
వాళ్ళు కూడా డిఫరెంట్ టాపిక్స్ మీద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా సక్సెస్ అవుతూ ఉన్నారు. సో ఎవరైనా సరే మీరు యూట్యూబ్ని కెరీర్గా తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ కోర్స్ తర్వాత వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ తొలి సక్సెస్ని అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన సుమన్ టీవీ కూడా ఒక మంచి కోర్స్ అనేది సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకుని కెరియర్గా తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా మన కోర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాజ్ ఎలాంటి టూల్స్ యూస్ చేయొచ్చు, నిజంగా థంబ్నెయిల్ అనేది టాపిక్ బట్టి ఆ థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేస్తుందో కూడా మన యాప్లో ఉంది అంటే అది నిజంగా చాలా వండర్ ఐడియాలజీ. మీరు స్టార్టింగ్లో అన్నట్లుగా ఎవరైనా సరే ఇప్పుడు ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే ఏదో టైం పాస్ కానీ ఈరోజు కెరియర్, దాన్ని కెరీర్గా మార్చుకోవచ్చు. లక్షల్లో కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. సరే లక్షల్లో కాకపోయినా కనీసం మనం ఒక జాబ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక జాబ్తో ఈక్వల్గా అయితే మనం ఎంజాయ్ చేసినటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అది వాళ్ళకు ఆటలు ఆడుకోవడం ఇష్టం ఉంటే గేమింగ్ ద్వారా కావచ్చు, వాళ్ళు ఫుడ్ గురించి కావాలి అంటే ఫుడ్ బయటకు వెళ్ళి చక్కగా మంచి రెస్టారెంట్స్లో ఫుడ్ టేస్ట్ చేస్తూ అంటే వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ ఏదైతే ప్యాషన్ ఉంటుందో దాన్నే కెరీర్గా మార్చుకోగలిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్లో ఉంటుంది. అందుకేనేమో మనం కూడా 0 to హీరో అని పెట్టాం. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు స్టార్ట్ చేసేది 0 నుంచి అయినా కూడా సక్సెస్ అయ్యేలాగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ అసలు నిజంగా ఏజ్తో కూడా సంబంధం లేదు సార్. ఎగ్జాంపుల్ మనం గంగవ్వనే తీసుకోవచ్చు. నిజంగా గంగవ్వ ఒక వీడియోలో కనిపిస్తే చాలు అది నిజంగా ట్రెండింగ్. ఎంతమంది సెలబ్రిటీస్ మూవీ ప్రమోషన్స్ కోసం గంగవ్వ దగ్గరికి డైరెక్ట్గా వెళ్తూ ఆ విలేజ్లోనే ఎంతోమంది ఫిలిం ప్రమోషన్స్, రానా గారు కానివ్వచ్చు అండ్ ఇంకా చాలామంది, నాగ చైతన్య గారు కానీ చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా, సద్గురు గారు కావచ్చు. అంటే నిజంగా ఒక మంచి కంటెంట్ ఉండి చాలా తొందరగా పాపులారిటీ పెరుగుతుంది, సెలబ్రిటీస్ అయిపోతున్నారు నిజంగా చెప్పాలంటే. అంటే మీకు ఇక్కడ మారుతున్నటువంటి ట్రెండ్ ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటేనండి, ఒకప్పుడు మనం ఏదైనా ఒక కొత్త టాపిక్ కానివ్వండి, ఒక కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ అయినా ప్రమోషన్ కావాలి అంటే పేపర్లోనో టీవీలోనో రేడియోలోనో యాడ్ ఇచ్చేవాళ్ళం. బట్ ఈ రోజుల్లో అందరికీ మనం రీచ్ అవ్వాలి అంటే అందరూ కూడా రోడ్ మీద వెళ్తూ కనీసం పోస్టర్లు చూడట్లా, కనీసం అక్కడ హోర్డింగ్స్ ఏమున్నాయో చూడట్లా, టీవీలో యాడ్ రాగానే స్కిప్ చేస్తారు. అసలు టీవీ చూసే వాళ్ళు కూడా తగ్గారు. సో అందరూ ఎక్కడ దొరుకుతారంటే మొబైల్లో దొరుకుతారు. సో మనం వాళ్ళందరినీ రీచ్ అవ్వాలి అంటే కేవలం ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. సో రాబోయే రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది అతిపెద్ద మార్కెట్గా మారబోతూ ఉంది. కేవలం ఒక బిజినెస్ని ప్రమోట్ చేసినందుకు లక్షల్లో ఛార్జ్ చేసేటువంటి యూట్యూబర్స్ కూడా వేలల్లో ఉన్నారు. సో మొత్తానికైతే ఒక్కసారి మన కోర్సుని వాళ్ళు ఎలాగా సెర్చ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఉంటుంది, ఎంత ఫీ ఉంటుంది, ఇవన్నీ ఒకసారి మన కోర్స్ డీటెయిల్స్ చెప్పేస్తారా? సో ఈ కోర్స్ వచ్చేసరికి ఫీజు అనేది కేవలం 6,000 రూపీస్గా లాంచింగ్ ఆఫర్ కింద కేవలం 6,000 రూపీస్కి అందించడం జరుగుతుంది. విత్ సపోర్ట్ మీకు ఎక్కడ కూడా ఈ కోర్స్ అనేది దొరకదు. మన దగ్గర మాత్రమే విత్ లైవ్ సపోర్ట్ అట్లీస్ట్ మంత్లీ 2 to 4 లైవ్ సెషన్స్ కూడా జరగటం. నిజంగా వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేసినటువంటి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా త్రూ వాట్సాప్ కూడా వాళ్ళకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా పంపించేటువంటి అవకాశం కూడా మనం అందిస్తూ ఉన్నాం. దానికి ఆన్సర్స్ కూడా మనం వీడియోస్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే masteradvice.in అనేటువంటి వెబ్సైట్లో కావచ్చు, మాస్టర్ అడ్వైజ్ మొబైల్ యాప్లో కావచ్చు, డైరెక్ట్గా వాళ్ళ కోర్సు ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు ఎవరు కూడా మర్చిపోకుండా నిజంగా యూట్యూబర్ని కెరియర్గా చేసుకోవాలనుకున్నా, యూట్యూబ్ నుంచి సంపాదించుకోవాలనుకున్నా, 0 to హీరో అవ్వాలనుకున్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ మా వెబ్సైట్స్ అనేది కింద స్క్రోల్ అవుతుంది కాబట్టి సో మీరు కోర్సులో జాయిన్ అవ్వండి, మీరు కూడా 0 to హీరో అవ్వండి.